యాదాద్రి జిల్లా వేములకొండలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆవరణలో భిక్షాటన చేసేవారు ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంతవరకు భిక్షం వేయమంటే చిల్లర లేదని చెప్పే భక్తులు ఇక ఆ మాట చెప్పే పరిస్థితి లేకుండా చేశారు. ఇంటర్నెట్ యుగంలో టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకుంటూ ఫోన్పే, గూగుల్ పే స్కానర్లు తయారు చేయించుకుని భక్తుల నుండి ఆన్లైన్లోనే భిక్ష తీసుకుంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు దీన్ని ఆధునిక ఆలోచనగా అభినందిస్తుండగా మరికొందరు భిక్షాటన స్థితి వరకు రావడం బాధాకరమని అభిప్రాయపడుతున్నారు. వారికి ప్రభుత్వ సహాయంతో గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నేను దేవుని భక్తి మీద నామాలు పెట్టుకుంటా. ఇట్లా ఫోన్ల పైసలు ఫోన్లోనే ఉన్నాయి, చిల్లర ఎవరు ఇస్తలేరు. ఫోన్లోనే ఉంటే ఫోన్లో ఆన్లైన్ పెట్టుకోమని 4-5 కలిసి మేము ఫోన్లైన్ పెట్టుకున్నాం. ఆన్లైన్ అలా దయాభక్తి ఉన్నంత వేసిపోతుంది అట్లా స్వామి. మాకు పోలీసుపై ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఒక 10 మంది కలిసి మేము ఒక దగ్గర గ్రూపు 10 ఇచ్చినా 5 ఇచ్చినా సమానం తీసుకుంటున్నాం. ఫోన్లో అయినా ఫోన్పే అడుగుతుంటే మేము 4 కలిసి 10 మంది కలిసి ఒక ఫోన్పే తెచ్చుకున్నాం. దాంతో మా పుట్ట గడుస్తుంది, మా జీవితం గడుస్తుంది. ధన్యవాదాలు.